సంతోషంగా అయింది. వెంకయ్య కూడా ఒక్క పర్సెంట్ కూడా మాతాజీ చాలా కష్టపడ్డారు. ఎవరికి నేను చేయడం గంటలు మనం ఏం చేయడం ఇంకా అందరూ వచ్చినారు. బాగా జరిగింది, ఫంక్షన్ బాగా జరిగింది. మాతాజీ చాలా సంతోషంగా ఉంటారు అనుకుంటాను. మాతాజీ వచ్చినానికి ఫస్ట్ థ్యాంక్స్. మాతాజీకి భోజనం వడ్డించిన అనురాధాకి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్. అనురాధ కోసం ఒక క్లాస్ సకాలి అందరూ. యాక్చువల్గా నేను మళ్ళీ 2 days అటెండ్ చేసినాను. దాని తర్వాత నేను ఊరికి వచ్చినాను. ఫంక్షన్ రాకుండా ముందర ఒక కపుల్ ఇంటికి పోయినాను. వాళ్ళ పేరు చెప్పడం ఇష్టం లేదు. వాళ్ళు చాలా బాగుండే వాళ్ళ ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి సూసైడ్ చేసుకుంటామని లవ్లో పోయినారు. ఆయన భర్త తప్ప అనుకోవద్దు. నేనేం చెప్పలేదు, వాళ్ళు వస్తుంది ఆ ఫంక్షన్ వస్తుంది, మనకి దొరకదు, మనకి ఫ్రీగా దొరుకుతుంది, మనకి అనుకుంటున్నా వాళ్ళు నచ్చిపోవచ్చు కదా ఉంటారు. వాళ్ళు అటెండ్ చేయండి. ఆమె చెప్పే దాంట్లో నీకు అర్థపడదు, వాళ్ళ ఒక్క పాయింట్ దొరుకుతుంది, దాన్ని పట్టుకోండి మీరు సార్ 7 దినాలు పోండి అన్నాను. వాళ్ళు వచ్చినారు. వాళ్ళ వైఫ్ మటుకు ఇక్కడ ఉన్నారు. నాకు చెప్పి ఇష్టం లేదు. నేను ఫస్ట్ డే చూసినప్పుడు మాతాజీ గారు సూసైడ్ గురించి మాట్లాడారు. పాయింట్ వచ్చింది సూసైడ్ గురించి. వాళ్ళ కోసమే మాతాజీ చెప్పినట్టు ఉండింది. అంత వాళ్ళు చేసుకోకూడదు చేసేవాళ్ళకి ఆయన నాకని 50 సంవత్సరాలు పెట్టాడు అనుకోండి. నేను సూసైడ్ చేసుకుని 50 సంవత్సరాలు పోషాలంటే 30 సంవత్సరాలు జ్ఞాపకంగానే ఉంటానని మాతాజీ చెప్పారు. నాకు చెప్పిన విధము ఆ అబ్బాయికి ఏమైంది తెలియదు, మనం బతకాలా, మన ఎవరికైనా మనకు సహాయం చేయాలా, మన బతికి ప్రాబ్లమ్స్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్గా వస్తుంది, ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంది. వాటి మనసే మారిపోయింది. ఆ పిల్లల మధ్య అంత సంతోషపడేది. ఇక్కడ ఉండాలి అమ్మాయి, ఇష్టం లేదు అంత సంతోషపడేది మాతాజీ గురించి. నాకు చాలా సంతోషపడింది. మాతాజీ ఆ రోజు ఆ వర్డ్ చెప్పింది, చాలా సంతోషపడ్డారు. మళ్ళీ మీరు వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మాతాజీ మనకి భయమే లేదు, ఏదో మన ఇంటి వదిలి మా ఉన్నది, మన ఇంటి అమ్మగారు మా ఉన్నారు, అందరూ సంతోషంగా మాతాజీతో మాట్లాడటం అనేది మళ్ళీ వచ్చే సంవత్సరం తర్వాత మళ్ళీ రావాలని కోరుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ గారు పంపిస్తారు. శ్రీకృష్ణ సమాజం యొక్క 49వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వారం రోజు 7 రోజులు సప్తాహ కార్యక్రమంగా దిగ్విజయంగా జరిపించబడింది. దీనికి సహాయపడిన వారందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. శ్రీకృష్ణ గీత సమాజము శనివారం 17/7/1975 స్థాపించబడింది. శ్రీ సాయి కాళయ్య స్వామి వారు శ్రీమద్ భగవద్గీత పారాయణంతో ప్రారంభించి 1976 సంవత్సరంలో మొదటి వార్షికోత్సవంలో ఏర్పడింది. తరచుగా ప్రతి ఒక్క వార్షికోత్సవంలో సప్తాహ కార్యక్రమంలో కానీ ఇష్టాదశ కార్యక్రమంలో కానీ జరపబడుతుంది. 1999వ సంవత్సరం 17వ వార్షికోత్సవం పూజ్య శ్రీ విద్యా ప్రకాశించిన స్వామి వారు శుక్రబ్రహ్మాష్టమం కాళహస్తి వారిచే జరిపించబడింది. స్వాములు వారి సలహా మేరకు భక్తులను
శ్రీకృష్ణ గీతా సమాజం యొక్క శాశ్వత సభ్యులను జీవిత సభ్యులను చేత ప్రోత్సహించి 1993 సంవత్సరం 18వ వార్షికోత్సవము 20వ సంవత్సరం 25వ వార్షికోత్సవము మరియు 2015వ సంవత్సరం 40వ వార్షికోత్సవంలో అష్టాదశ కార్యక్రమములుగా జరిపించబడింది. 25వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ ఆచార్య శంకరానంద స్వామి వారి ప్రోత్సాహంతో శుక్రవారం రోజున శ్రీ లలితా సహస్రనామ పారాయణము దేవి ప్రార్థనలు చేయించున్నాము. 2007వ సంవత్సరం 32వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ పొన్నం చంద్రశేఖరన్ గారు 10,500 అన్నదానం మరియు 10,500 వార్షికోత్సవం విరామంలో సమర్పించి వార్షికోత్సవ సందర్భంలో భక్తులు పుట్టిన పంపులు వారి సత్యానుసారంగా వసందిన సేవ ధన వస్తు సామగ్రిలతో తరచుగా వార్షికోత్సవంలో జయప్రదముగా జరుగుతున్నది. శ్రీకృష్ణ గీతా సమాజం యొక్క కార్యక్రమంలో కొనసాగించుకుంటూ గీతా సమాజము బలపరచుకుంటూ కార్యనిర్వాహక సభ్యులను భక్తులను కులపెద్దలు జీవిత చందాదారులను మరియు జీవిత సభ్యులను చేరి ప్రార్థించబడింది. ఆ కోరికకు స్పందించి ఈ సమాజంలో రూపాయలు 1,116 చెల్లించి జీవిత సంతానాలను రూపాయలు 250 చెల్లించి జీవిత సభ్యులను చేరి ఈ సమాజంలో బలపరిచింది. 2011వ సంవత్సరం శ్రీకృష్ణ గీతా సమాజం ఆల్ ఇండియా విష్ణు సహస్రనామ కల్చరల్ పర్యవేక్షణలో సభ్యులుగా నమోదు చేయబడింది. తరచుగా విష్ణు సహస్రనామావళి పారాయణం జరిపించు అఖండ మహాయజ్ఞంలో పాల్గొంటున్నాము. కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమం జరిపించుకుంటున్నాము. భక్తులతో వారి మేరకు ప్రసాదం తెచ్చి దేవునికి అర్పించి వనభోజన కార్యక్రమం దివ్యంగా జరిపించుతున్నాము. దేవాలయ దైవమైన శ్రీ రామచంద్ర చౌడేశ్వరి అమ్మ కత్తిని దసరా పూజ సమయంలో కొలువులు ఉంచినప్పుడు శ్రీ లలితా సహస్రనామ పారాయణము చేయించున్నాము. ధనుర్మాసం మార్గశిర పూజ కార్యక్రమంగా ఆండాల స్మరణతో తిరుపాలయ 30 మాసాలలో పారాయణం చేయించున్నారు. బాలబాలికలకు శ్రీమద్ భగవద్గీత శ్లోకము అధ్యయనం చేయించిన శ్రీమద్ భాగ్యలక్ష్మి గారికి, శ్రీమతి శోభారాణి గారికి, శ్రీమతి గజలక్ష్మి గారికి మా వందనములు. వార్షికోత్సవంలో బాలబాలికలకు శ్రీ భగవద్గీత శ్లోకములపై వక్తృత్వ పోటీలు జరిపించి బహుమతులను ప్రదానం చేస్తున్నాము. ప్రతి ఏటా వార్షికోత్సవ సందర్భంలో స్వాముల వారి విశ్వ మరియు ప్రసాద వితరణము భక్తులచే జరిపించబడుతున్నది. వార్షికోత్సవం మనకు వసగిన దేవాలయ ధర్మవేత్తకు అన్ని విధుల పూజలు సహకరించిన అర్చకులకు మైసెట్లో నిర్వహించిన లేఖ గారికి సేవ సహకరణ చేసిన సమాజ సభ్యులకు ఆర్థిక సహాయం ప్రకటించిన భక్తులకు పెద్దలకు మా హృదయపూర్వక వందనములను సమర్పించుకుంటున్నాము. మన కోరికలను అందించి ఈ వార్షికోత్సవం జయప్రదం ప్రారంభించిన పూజ్య గురుదేవుడు స్వామి సత్యానందుల వారి శిష్యురాలు శారదా ప్రియానంద మాతాజీ వారి శిష్యురాలు పూజ్య స్వామి శ్రీ ప్రేమానంద సరస్వతి మాతాజీ సత్యానంద్ మిషన్ కర్నూలు ఆంధ్రప్రదేశ్ వారికి మన సమాజం తరఫున హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. మరియు ఈ వార్షికోత్సవంలో విజయవంతం చేసిన వారి అందరిపై కరుణామూర్తి సర్వేశ్వరి శ్రీ కనికలమ్మ కృపాకటాక్షలు వర్షించుగాక అని ప్రార్థిస్తున్నాము. శ్రీ సద్గురుల విద్యాగ్రహం చేత లోకంలో శాంతియు కరుణయు సద్భక్తియు వర్ధిల్లుగాక. హరి ఓం తత్సత్.
మరియు వాయిస్ ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఒక శుభదినం. సత్సాయి బాబా సభ్యులందరూ కూడా చెన్నై వారంతా కూడా వచ్చి మేము చిన్నప్పుడు పాడుతున్నటువంటి భజన్స్ అన్ని కూడా ఒకసారి మళ్ళా రికలెక్టింగ్ అంటారు కదా. ఎందుకంటే మనకి చిన్నప్పుడు వేసుకున్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉంటాయో ఆయా భజన్స్ వెళ్ళినప్పుడు మన చిన్నతనం అంతా గుర్తొస్తుంది కదా. అందుకని భగవంతుడి యొక్క ఆజ్ఞ ఈ మైండ్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు, అది ఆఫ్ చేస్తున్నారు. భగవంతుడి యొక్క ఆజ్ఞ, గురువు యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారంతా వారి చుట్టూరు వచ్చేస్తుంటారు అన్నమాట, ఆటోమేటిక్గా తెలియకుండానే. సో నేను చిన్న విషయంలో జాయిన్ అవడానికి ముందు అంటే ఇంటర్మీడియట్లో నేను జాయిన్ అయిపోయాను చిన్న విషయంలో. మరి ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా మరి మా తల్లిదండ్రుల యొక్క పుణ్యం వల్ల చిన్నప్పటి నుంచి కుసుమహరనాథ భజనసరి చేస్తారనమాట. వారు కూడా పశ్చిమ బెంగాల్లో రాధాకృష్ణ యొక్క అంశ అంటారనమాట. కుసుమహరనాథులోని జై హరనాథ్ జై కుసుమకుమారి జై అని వారు భజన చేస్తుంటారనమాట. చాలా భజన్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. అలాగే బాబా సత్సాయి బాబా భజన్స్ కూడా చిన్నప్పుడు ఎక్కువ శాతం భజన్స్కి వెళ్ళేవాళ్ళు. నేను కూడా హార్మోనియం ఉండేది, నేను కూడా చిన్న చిన్న వర్షాన్ని పాడుతూ మా బ్రదర్ ఏమో డెవలప్ వాయించేవాళ్ళు, నేనేమో హార్మోనియం చిన్నప్పుడే అనమాట, ఆ ఏజ్లో చిన్నప్పుడే. ఎందుకంటే భజన అంటే ఇష్టం అనమాట బాగా. అలాగే చిన్న విషయానికి రావడం వల్ల జ్ఞానపరంగా ఎదగడం జరిగింది. అద్వైత సిద్ధాంత ప్రకారంగా ఉపనిషత్తు, భగవద్గీత అని వేదాంతం అని కూడా తెలుసుకోవడం జరిగింది అనమాట. అయితే బాబా గారి దగ్గరికి ఒకసారి వెళ్ళినప్పుడు ఆయనకి చాలా ఇష్టమైన భజన అయింది. ఆయన దగ్గర పాడడం జరిగింది అనమాట చిన్నప్పుడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అయితే నాకు కుదిరేది కాదేమో, బాబా వెళ్ళిపోయారు అనుకోండి. బట్ చిన్నప్పుడు పుట్టపర్తి వెళ్ళడం వల్ల వారి ముందు ఈ భజన ఈరోజు మీ ముందు ఒక 4 లైన్స్ గొంతు బాగాలేదు కానీ చెప్పడానికి ట్రై చేసి. ఎందుకంటే మరి మా అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు బాబా భక్తులు కాబట్టి, సో వారితో అనుబంధం, వారు ఎక్కడున్నా మన వాళ్ళే కదండి, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆత్మీయులు వాళ్ళంతా కూడా. మరొక విషయం ఏమిటి అని అంటే నా తండ్రిలో కూడా అదృష్టం ఏంటంటే బాబా సత్సాయి బాబా మందిరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ దగ్గరికి వస్తారు, నేను కూడా ఆ దగ్గరికి వెళ్తుంటాను. అక్కడ రామాయణ మహాభారతది ఇలాంటి జ్ఞాన యజ్ఞాలు కూడా అక్కడ నేను చేస్తుంటాను అనమాట. అంత మంచి మ్యూచువల్ కోఆపరేషన్ అనమాట. చిన్న మిషన్ ఎప్పుడు అంటే నా ద్వారా వచ్చింది, వాళ్ళందరూ కూడా మళ్ళీ రావడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి విషయం అనమాట. అలాగే శ్రీకృష్ణ గీతా సమాజం తరఫున ప్రతి చివరి రోజున, ఆఖరి రోజున వారు రావడం, అదే మెంబర్స్ చూస్తున్నాను అనమాట. చాలాసార్లు చూస్తాను నేను. ఈరోజు కూడా గెలిచారు, మీరు తర్వాత రండమ్మా అంటే నేను ముందే వస్తానని నేనే వచ్చేసాను అనమాట. ఆ భజన జరుగుతున్న సందర్భంలో చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట భజన. వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ డిసిప్లిన్ చాలా ఇష్టం నాకు. అస్సలు మాట్లాడదు, పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలకు కూడా అది ఇవ్వాలని ప్రయత్నం చేస్తాను. కానీ చిన్న విషయంలో నేను కూడా వెళ్ళకపోతుంటాను. అంత డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఈవెన్ పుట్టుపక్కల కూడా చాలా డిసిప్లిన్ ఉంటుంది. అది చాలా ఇష్టంగా ఉంటుంది నాకు. బాగా వాళ్ళ భజన్స్ చాలా ఇష్టం. సో ఆ భజన మీకు అందరూ తెలిసే ఉంటుందండి. లాస్ట్లో ఉన్నారు, హే మాధవ మధుసూదన, హే మాధవ మధుసూదన, రాధా జీవన, హే మనమోహన, రాధా జీవన, హే మనమోహన, హే మాధవ మధుసూదన,
హే మనమోహన పాండురంగ విఠలే పండరినాథ విఠలే పండరినాథ విఠలే పాండురంగ విఠలే పండరినాథ విఠలే పండరినాథ విఠలే గోవింద విఠలే గోపాల విఠలే గోవింద గోపాల విఠలే గోవింద విఠలే గోపాల విఠలే గోవింద గోపాల విఠలే పాండురంగ విఠలే పండరినాథ విఠలే పండరినాథ విఠలే గోవింద విఠలే గోపాల విఠలే గోవింద విఠలే గోపాల విఠలే గోవింద విఠలే గోపాల విఠలే గోవింద విఠలే గోపాల విఠలే. ఇంకా చాలా చరణాలు ఉన్నాయి. మనకి సమయం వల్ల ఇప్పుడు మనం లాస్ట్ సమాప్తి 4వ అధ్యాయం ఒకసారి చెప్పిన తర్వాత నమస్కారం చేస్తున్నారు కూడా పూర్ణమూర్తి అనుకోండి. ఓ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబ త్వామనుసందధామి భగవద్గీతే భగవద్వేషిణి. ఈరోజు 4వ అధ్యాయం 32వ శ్లోకం 34వ శ్లోకం చూడండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ येन भूतान्यशेषेण द्रक्ष
సర్వం జ్ఞానప్రవీణైవ వృజినం సంతరిష్యసి. ఇక్కడ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అంటే ఒక సద్గురువుని మనం ఆశ్రయించినప్పుడు వారికి అన్ని అవసరములు కూడా తీర్చవలసినటువంటి బాధ్యత శిష్యుడికి ఉంటుంది. ఎందుకంటే ఆయన యొక్క ఉపచారాలు అంటారనమాట. అంటే అంగ భావ స్థల ఆత్మ శుశ్రూషను అంటారు. అంటే వారి జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచేటటువంటి అవకాశం కొంతమందికి వస్తుంది. అలాగే వారికి సేవ చేసుకునేటువంటి అవకాశం, అంటే వంట వండి అన్నం పెట్టి వారి వస్త్రాలని కూడా చక్కగా క్లీన్ చేసి, అలాగే స్థలాన్ని ఆశ్రమాన్ని శుభ్రపరిచి ఆయన అవసరాలన్నీ మనం బాగా తీరుస్తూ ఉంటే ఆయన ఇంకా ఎక్కువ శాతం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదే అన్నమాట. అదే తప్ప ఆయన చేయమని ఏ రోజు చెప్పడు. ఇది రూల్ ఏమీ లేదు చేయాలని. కానీ మన యొక్క హృదయము పరిశుద్ధం అవ్వాలంటే కర్మయోగం చేయవలసింది అన్నారు. అందుకని స్వామి చిన్మయ మహారాజ్ ఏం చేస్తారయ్యా అంటే సన్యాస దీక్ష ఇచ్చిన తర్వాత వాళ్ళని ఒక సెంటర్కి పోస్ట్ చేసిన తర్వాత ఆశ్రమంలో ఒక 4-5 సంవత్సరాలు బాగా శిక్షణ ఉంటుంది. వారు చెప్పినటువంటి సేవ అంతా చేయాలి. 4 ఏళ్ళు వేదాంతం చదువుకోవాలి. శిష్యుడు అనేటువంటి వ్యక్తి ఇంకా తను లేనటువంటి వ్యక్తి కాదు. నా జీవితం సన్యాసాశ్రమానికి అంకితం అనేటటువంటి శిష్యులు. అలాగే వారు నిర్దేశించినటువంటి సూత్ర నియమాలని వాళ్ళు పాటించాలి. తల్లిదండ్రుల్ని చూడడానికి ఉండదు, ఫ్రెండ్స్ ఉండరు కదా, కానీ ఉండగలగాలి. అలా ఉండడమే కూడా శిక్షణ, నాట్ శిక్ష. శిక్ష వేరు, శిక్షణ వేరు కదా. ఎందుకంటే పిల్లల్ని మనం చూడండి శిక్షించం, వాళ్ళని శిక్షణ ఇస్తాం. చిన్నపిల్లలంటే వాళ్ళు ఇప్పుడు ఆ పాపది మాట్లాడుతుంది, ఆ ఏజ్ ఉంటుంది, మనం ఏం చేయలేదు కదండి. అలాగే ఈ గురువు ఆ యొక్క శిష్యుని ఒక స్కల్ప్చర్ ఉంటారు చూసారా, ఒక శిలలాగా ఉన్నటువంటి రాయిలాగా ఉన్నటువంటి ఆ యొక్క రాతిని ఒక శిల్పంలాగా మార్చాలి అని అంటే ఆయన ఎంతో ఓర్పు, ఎంతో నేర్పుతో శిష్యుని ఆయన చేసేటటువంటి పనులన్నింటినీ కూడా, అవతాయి పనులన్నీ కూడా ఎన్నో భరిస్తాడు కదండి. కాబట్టి మొట్టమొదటి గురువు అంటే మన తల్లి కదా, తర్వాత తండ్రి, తర్వాత సమాజం, తర్వాత సద్గురువు. అలా మనం జీవితాంతం శిక్షణ పొందుతూనే ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇది లైఫ్ కదండి, అవునే కదా. జీవితంలో చచ్చిపోయే వరకు నేర్చుకుంటూనే ఉండాలి. ఇదే జీవితం అంటే అన్నమాట. కాబట్టి ఒక గురువు కూడా ఒకప్పుడు శిష్యుడే, అవునే కదా. ఆయన అంత గొప్ప స్థాయికి ఎదిగారంటే, కాన్ఫిడెంట్ అయ్యారంటే అంత ఒదిగి ఉన్నాడు కాబట్టి అంత ఎదుగుతాడట. స్వామి చిన్మయ మహారాజ్కి వాళ్ళ గురువు గారు చిన్న ఇంట్లో ఉండేవారు, ఉత్తరకాశీలో చిన్న రూమ్, ఇప్పటికీ పోతుంది. అది చాలా హైట్ తక్కువ ఉండేది అనమాట. స్వామి చూస్తేనేమో 6 అడుగుల పైన ఉండేవాడు, ఎత్తుగా ఉండేవాడు అనమాట. స్వామిజీ బాగా ఆచార్య బాబు స్వామి చిన్మయ మహారాజ్ ప్రతిసారి తెలియకుండానే తల కొట్టేసుకునేది అనమాట. అప్పుడు వాళ్ళ గురువు గారు అనేవారట, చిన్మయ్య నువ్వెంత కిందకి కదండి, విద్యాదాతి వినయం. విద్య ఎలా ఉండాలి అంటే వినయాన్ని ప్రసాదించాలి కదా. అలాగే వినయం కాకుండా అహంకారాన్ని పెంచింది అనుకోండి, అప్పుడు ఆ విద్య వల్ల ఎటువంటి ఉపయోగం కూడా సమాజానికి ఉండదు. అందుకని ఇప్పుడు ఈ యొక్క చదువుల్లో సంస్కారవంతమైనటువంటి చదువు, మరి పారమార్థికమైనటువంటి చదువు అంటారు దీన్ని. పొట్టపూట చదువు రెండు ఉండాలి మనిషికి కదండి. అందుకని చిన్న విషయంలో డిగ్రీ అయిన తర్వాతే రావాలి, ఎందుకంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. మా అదృష్టం మార్నింగ్ ఇంటర్మీడియట్లోనే జాయిన్ అయిపోయి మా దగ్గర అసలు ఏమి తెలియని ఏజ్ అని అనుకుంటాము. కానీ చెప్పాలంటే మీకు ఆల్రెడీ ఫౌండేషన్ చిన్నప్పుడు పడిపోయింది క్లాస్కి. మా ఫాదర్ వల్ల, సమస్యల వల్ల, ఫాదర్ వల్ల సనాతన సారథి చదవడం, అమరావతి చదవడం, రామకృష్ణ ప్రభు చదవడం, రామకృష్ణ మఠాన్ని కూడా వెళ్ళేవాళ్ళం. అంటే అది పరమాత్మ యొక్క అనుగ్రహం, గురువు అనుగ్రహం వల్ల మనకి
అలా అందరూ అలా మనకి ఉపనిషత్తులో చెప్తారనమాట. ఏంటంటే ఒక సాధకుడికి ఎటువంటి బాధ లేకుండా ఈజీగా అయిపోతుంది ఆయన సాధన. ఎక్కడ ఎటువంటి అడ్డంకులు లేవు, బాధలు లేవు. అంటే పూర్వజన్మలో ఆయన ఆల్రెడీ చక్కగా చేస్తున్నాడు, సాధన చేస్తున్నాడు కాబట్టి అందరూ అంటే సాధన చేస్తూ ఉంటారట. అలా మన సాధన ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అంటే అందరూ సహకరిస్తున్నారంటే అది చక్కగా వాళ్ళు పూర్వజన్మలో అభ్యాసం చేశారు అర్థం అనమాట. ఇంట్లో వాళ్ళు సహకరిస్తుంటారు. అది అదృష్టం అనమాట, నా అదృష్టం అనుకుంటారు. ఎందుకంటే మా ఫాదర్ ఫుల్ కోఆపరేషన్, అంటే మిగతా వాళ్ళు ఎవరు కాదు, ఫుల్ ఫాదరే. కాకపోతే ఏంటంటే మన అదృష్టం అనమాట కదా. కాబట్టి అందుకని ఇక్కడ శిష్యుడు గురువు వీళ్ళిద్దరు ఎలా ఉంటారయ్యా అంటే, అందుకే చూడండి, సహనా రోజు సహనౌభునక్తు సహ వీర్యం కరవావహై అంటే ఇద్దరు కలిసి ప్రయత్నం చేయాలట. ప్రయత్నం ఎవరు చేయాలండి? ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు భుజించాలి, ఇద్దరు కలిసి మెలిసి అభ్యాసం చేయాలి. ఎవరిద్దరండి? గురువు గారు, శిష్యుడు కూడా. గురువు గారు చెప్పిన పాఠాలన్నీ ప్రతిరోజు మర్చిపోతున్నాడు అనుకోండి, ఆ శిష్యుడికి ఇంకేం చెప్తాడు గురువు గారు. అవునా? అయితే ఆశ్చర్యం ఏమంట, మనకి తోటకాచార్యుల వారిని ఆయన యొక్క గిరి అంట, ఆయన పేరు. శంకరాచార్యుల వారి దగ్గర శిష్యరికంగా ఉండేవారట. ఆయనకి అక్షరముక్క కూడా రాదట. ఆయన ఏం చేసేవాడు అంటే ఓన్లీ గురువు గారి వస్త్రాలను మాత్రం క్షాళన చేసేవాడు, అంతే. గురు సేవ చేసేవాడు. గురువుగారి దగ్గర శిష్యులందరూ కూర్చుని పాఠం చెప్పడానికి గురువుగారు వస్తే గురువుగారు ప్రారంభించేవారు కదట. వాళ్ళు మిగతా శిష్యులు అనేవారట, ఆ గిరి కోసమే గురువుగారు ఎదురు చూసుకుంటారు. ఆ గిరి ఒక కొండలాగా బండలాగా, గురువుగారు ఆ బండకి ఏం చెప్తారండి, మీరు ఆ బండ ఒకటే మీ గిరిగాడు ఒకటే అని వాళ్ళందరూ మాట్లాడేవారు, మిగతా శిష్యులంతా కూడా. అప్పుడు గురువుగారు కనిపించిందట, ఎందుకు ఆయన మన సంకల్పం చేశారు. ఆయన ఎక్కడో దూరంగా గురువుగారి యొక్క వస్త్రాలని ఆయన ఉతుకుతున్నాడు అనమాట చక్కగా. వెంటనే ఆయన గిరి అన్నాడు అంతే. ఒక్కసారిగా ఆయన గురువుగారిని పిలుస్తున్నారు కదా అని చెప్పి ఆయన పరిగెత్తుకుంటూ ఆయన రావడంతో తోటకా ఛందస్సు అంటారు. తోటకాష్టకం చాలా అద్వైత సిద్ధాంతం ఉంటుంది. దాంట్లో మాండూక్య ఉపనిషత్తు ఏదైతే ఉందో దాని సారమే తోటకాష్టకం. అందుకని విదితాఖిల శాస్త్ర సుధాజలదే మణితోపనిషత్కథితార్థమిదే. అక్కడ గురు పుంగవ అంటే ఆయనకి పాద నమస్కారం చేసుకుంటూ ప్రతి శ్లోకాన్ని చదువు పాద నమస్కారం చేస్తూ గురువుగారికి వస్తారు. వీళ్ళందరూ నోరు ఎల్లబెట్టేస్తారు అన్నమాట. మాకెవరికి కూడా అనేటువంటి సంస్కృత పదాలు ఇలాంటి ఛందస్సు చాలా కష్టమైనటువంటిది అయినా కూడా ఆయన గురువు గారి సేవ చేయడం వల్ల అదే జన్మలోనే ఆయన గురితయ్యాడు అనమాట. మరి మనం కావాలి చెప్పండి. అందుకని అంటారనమాట, ఎందుకంటే ప్రయత్నం చేస్తే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ ఉండదు కదండి. ఎలాంటి వాళ్ళైనా కొంతమంది నా దగ్గరికి వస్తారు, వచ్చి నేను ఎస్ఐగా రిటైర్ అయ్యాను, నేను సిఐగా రిటైర్ అయ్యాను, కానీ మా యొక్క దీంట్లో ఏంటంటే అందరికీ తిట్టా మాతాజీ బాగా నోట్లో భాష లేకపోతే వాళ్ళు ఎవరు కూడా మా మాట వినరు. మరి అలాంటి వాళ్ళని తినాల్సిందే కదా. అందుకని మేము భగవద్గీత చదవచ్చా, మాకు నోరు తిరుగుతుందా అంటే 60+ వాళ్ళు అనమాట వచ్చి తిరగదండి, మీరు తప్పు, మీ ప్రొఫెషన్ లాంటిది కాబట్టి మీరు మళ్ళా భగవద్గీత నేర్చుకోవచ్చు అంటే ఇప్పుడు మాకు స్పష్టత క్లారిటీ వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది, నేర్చుకోవాలనుకుంటారు అదండి. అందుకని ఏంటంటే ఇక్కడ గురువుగారు ఎలా ఉన్నారయ్యా అంటే శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి, అనుభవ జ్ఞానం కూడా ఉండాలి. అయితే శాస్త్ర పరిజ్ఞానం ఉంటే సరిపోదు, అనుభవం కింద మార్చుకోవడం కోసమే ఇక్కడ ఆత్మలో మోక్షార్థం జగద్గీతాయ స్వామి వివేకానంద చెప్పారు చూసారా. అందులో ఏమంటారయ్యా అంటే ఉత్తి పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే కుదరదు, అవసరమైంది దూకాలి. ఎక్కడ దూకాలంటే సమాజ శ్రేయస్సు కోసం అప్పుడప్పుడు సమాజానికి ఏది అవసరమో అక్కడ ఉపన్యాసం చెప్తే వినరు. వింటారండి. కరోనా టైంలో ఉపన్యాసం చెప్తారంట,
చేస్తే లేదండి అక్కడ నేను ధ్యానం చేసుకుంటాను, నేను కళ్ళు మూసుకుంటాను, నేను శాస్త్రం చదువుకుంటాను అంటే కుదరదు. అది చెప్పలా. వీరు మహాత్ములు ఎవ్వరు కూడా ఎవరిని పట్టించుకోకుండా మాత్రమే గుడిలో కూర్చుని తపస్సు చేయడం మాత్రం ఏ శాస్త్రము చెప్పలేదు. అవగాహన రాహిత్యం ఉన్నవాళ్ళు మాత్రం అలా చేస్తారు. ఇప్పుడు నిన్న మొన్న చూడండి, ఆయన నరేంద్ర మోడీ గారు స్వామి వివేకానంద ర్యాంక్ మెమోరియల్ అంటారు కదా, దానికి మొట్టమొదటి డొనేషన్ స్వామి చిన్మయానంద మహారాజు 10,000 రూపాయలు ఇచ్చారు అప్పట్లో. అంటే ఈనాడు క్యాలిక్యులేట్ చేస్తే 10 లక్షలు. మొట్టమొదటి డొనేషన్ ఎవరు తెలుసండి? స్వామి వివేకానంద వారు ఆ ర్యాంక్ మీద కూర్చొని ధ్యానం చేస్తూ అమెరికా ప్రపంచాన్ని పిలుస్తుంది అని అమ్మవారి యొక్క శారదామాత యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు తీసుకున్నారు. రామకృష్ణ పరమహంస వారు పిలుస్తున్నారు అనే విషయాన్ని ఆయన చెబుతూ వెళ్ళడం జరిగింది కదా చికాగో మహాసభలందరికీ కూడా. దాని గుర్తుగా ఈరోజు ర్యాంక్ మెమోరియల్ వచ్చింది. ఈరోజు ఆయన నరేంద్ర మోడీ గారు అంటే చాలా మందికి, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, కొంతమందికి ఇష్టం కూడా ఉండవచ్చు. కానీ ఆయన 48 hours కూర్చొని ధ్యానం చేశారు. ఆయన ఆ ప్లేస్ నేను కూడా భగవద్ దేవాలయం వెళ్ళాను, ఎందుకంటే ఇష్టం కదా మనకి అలాంటివన్నీ చూడాలనిపిస్తుంటుంది అనమాట. అందుకని ఏంటంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము పనికొస్తుంది. అనుభవం లేనటువంటి జ్ఞానం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. ఆయన్ని టీచ్ చేయగలుగుతారు. టీచింగ్ ఎవరు చేయగలుగుతారు అంటే అనుభవంలో పెట్టిన వాడు మాత్రమే అర్హుడు అంటారు. కాబట్టి ఇక్కడ శిష్యుడు ఎలా ఉండాలయ్యా అంటే కాకరకాయ యొక్క రేట్ ఎంత, ఇప్పుడు రాజకీయంలో ఏది వస్తుంది తెలుసుకోవాలి. కానీ గురువుగారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని రద్దు చేయకూడదు. ఆయన సేవ చేస్తూ ఆయన మనస్సును ఎదిగి ఆయన దగ్గర ఎలా మనం ప్రవర్తించాలో కూడా తెలుసుకుని కొంతమంది, అందుకే మీరు ఎవరైనా మహాత్ములు పితాతో వచ్చినప్పుడు చూడండి, వాళ్ళ శిష్యులు దగ్గరగా వెళ్ళిపోరు. మామూలుగా ఈ తుప్పలు కూడా పడతాయి, ఇలా నోటికి అడ్డంగా చేయబట్టి కూడా మాట్లాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి నిష్ఠ ఉంది, పూజ ఉంది, వారు ఎవరిని తాకకూడదు అంటే వాళ్ళని మనం ఆమోదించాలి. ఎందుకంటే వాళ్ళ గురు సంప్రదాయం అలా ఉంది కాబట్టి మనం ఆమోదించాలి. కొంతమంది పాదాలను తాకలేరు, అది మనం ఆమోదించాలి. అది ఎందుకు అర్థం చేసుకుంటే మనకు బాధ ఉండదు. లేకపోతే ఆయన పాదాలు తాకలేనండి, ఈయనైతే పాదాలు తాకిస్తాడండి కాబట్టి ఆయన తప్పు, ఇది రైట్ పని లేదు. వాళ్ళ గురు సంప్రదాయం ఎలా ఉందో మనకు తెలియదు కదా. చిన్మయానంద స్వామి అలా కాదు. ఆయన అది చూడండి, వాళ్ళ పాప ఎలా ఎత్తున్నాడు. మేము కూడా అంతే, పిల్లలు మొత్తం మా మీద ఎక్కేస్తుంటారు. 100 మంది పిల్లలు మాత్రమే ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులంతా ఆశ్చర్యపోతారు. నెల రోజులు మేము తయారుపడితే ఆ పిల్లలంతా మాతాజీ 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 అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, మాతాజీ మీరు ఏ పని చేస్తారు మాతాజీ, మా ఇంట్లో ఏ పని పాటు చేయరు, మీ దగ్గర ఎంత బాగా పని చేస్తారు, ఎంత బాగా నేర్చుకుంటారంటే అదే టెక్నిక్ అనమాట కదా. అది చిన్మయానంద స్వామిని మాకు నేర్పించారు. కాబట్టి ఆయన కూడా అలాగే వర్తించారు. కాబట్టి ఇక్కడ గురు సంప్రదాయాన్ని బట్టి మనం వెళ్ళగలగాలి. అలా ఉంటేనే మనకి జ్ఞానం అవగతం అవుతుంది. సో భగవద్గీత స్పష్టంగా నేర్చుకోకపోయినా పర్వాలేదు, భగవద్గీత అన్నాడు. నేర్చుకునే అవకాశం వచ్చిందా నేర్చుకోండి. బట్ అందులో ఏముందో మర్మాన్ని తెలుసుకోవాలన్నమాట. అది మనకు కావాల్సింది. ఒత్తులు ఉండాలి కంపల్సరీ. బట్ దాంట్లో ఏం చెప్పారో ఇప్పుడు మనకు నేర్చుకోవడానికి టైం లేదు. ఆల్రెడీ 60, 70, 80+ అయిపోయింది. ఇప్పుడు నేను ఒత్తులు నేర్చుకుని, ఇప్పుడు నేను ఏబిసిలు నేర్చుకుని, ఇప్పుడు నేను తమిళ నేర్చుకుంటే ఇప్పుడు నా టైం వల్లనే అయిపోయింది. ఇంకా చర్మాంతంలోకి వచ్చేసాను కదా. కానీ నా జ్ఞానం బట్టి నాకు ఇలా అయితే అర్థమవుతుందో అప్పటి నుంచి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదన్నమాట. అందుకని ఇక్కడ స్వామి ఖచ్చితంగా గురువు ఉండాలి. గురువు లేని విద్య ఏమంటారండి? గుడ్డి విద్య. చాలా మంది వస్తారు, మాకు గురువు గారు లేదండి, మాకు మేమే నేర్పిస్తున్నాం. తప్పు. సాందీపని ఆశ్రమం అని పేరు పెట్టారు చిన్మయానంద స్వామిజీ. సాందీప మహర్షి ఎవరికంటే గురువు? కృష్ణుడికి అవతారమూర్తిగా గురువులు ఉన్నప్పుడు మన గురువు లేదని చెప్పుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఆయన వాళ్ళంతా ఆచరణ చేసి చూపించారు. రాముడికి ఎంతమంది గురువులు కొందరు కూడా క్లాసు మీకు చెప్పాను. హై స్కూల్ గురువు వేరు, ఎలిమెంటరీ స్కూల్ ఎవరయ్యా అంటే విశ్వామిత్రుల వారు. హై స్కూల్ గురువు గారు ఎవరండి? వశిష్ఠుడు మొదలైనటువంటి మరి ఎంతో మంది గురువులు. మీరు అరణ్యకాండ చదవండి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళండి. స్వామి రాముడు వారు ఎన్నెన్నో అస్త్రాలు శస్త్రాలు ఇచ్చారనమాట. అరణ్యకాండ అంతా కూడా
నెక్స్ట్ యుద్ధానికి ఆయన సన్నద్ధం చేసుకున్నాడు అనమాట. తనని తాను మార్చుకున్నాడు. మంచి సైనికుడిలాగా ఆయన తనని తాను రూపుదిద్దుకున్నాడు అనమాట. అందుకే ఆంజనేయ స్వామి అంటాడు, నేను సముద్రాన్ని చాలా కష్టంగా ఏమంటారు లంఘించడం జరిగింది. ఎందుకో తెలుసా, నా రాముడు నాకు పరీక్ష పెట్టాడు. నెక్స్ట్ యుద్ధంలో వీడు ఎలిజిబుల్లా కాదా అని అప్పుడే నాకు పరీక్షలు పెట్టాడు. కానీ వచ్చేటప్పుడు చాలా ఈజీగా ల్యాండ్ అయిపోయాడు ఆయన. ఎందుకంటే వెళ్ళేటప్పుడు తల్లి దీవించాట, వచ్చేటప్పుడేమో తల్లి దీవించిందట. ఎంత ఈజీ కదా. తల్లి ఎప్పుడు కూడా కష్టపడకూడదు, కానీ జ్ఞానం వచ్చేయాలి, డబ్బు వచ్చేయాలి, జాబ్ వచ్చేయాలనుకుంటుంది కదా. హాస్టల్లో ఏదైనా ఒప్పుకోదు. కానీ తండ్రి మాత్రం ఏం చేస్తాడండి, వీడు బాగుపడాలని పాపం వెంటనే ఎక్కడోనైనా వదిలేసుకోగలుగుతారు అనమాట. ఎన్ని రోజులైనా కూడా. ఎందుకంటే బాగుపడాలనుకునేవాడే సద్గురువు అనమాట. ఇక్కడ అందుకే ఇక్కడ శిక్షణ, శిక్ష ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. లాస్ట్ దీంట్లో ఏంటంటే ఒక ఈ రాయి ఉంటుందట. ఆ రాయి పైన శిల్పకారుడు వచ్చి ఆ 4-5 వేట్లు వేస్తాడట బాగా శుద్ధితో. ఏ రాయి అయితే దెబ్బలన్నింటినీ ఓర్చుకుంటుందో ఆ రాయినే సెలెక్ట్ చేసుకుంటాడు. అన్ని రాళ్ళని సెలెక్ట్ చేసుకోడు ఆయన. అలాగే ఆ రాయిని రోజు రోజుకి వచ్చి ప్రతిరోజు వస్తాడు. అలా 6 నెలలు దాన్ని ఎంత చక్కగా మార్చేస్తాడయ్యా అంటే ఆ బండలాగా ఉన్నటువంటి రాయిని ఒక అద్భుతమైనటువంటి ఆ శిలని ఒక అద్భుతమైనటువంటి శిల్పం కింద మార్చేస్తారు. అయితే ఆ శిల్పం అనుకుంటుంది అనమాట, ముందు రాజుగా ఉన్నటువంటి ఆ బండరాయి అనుకుంటుంది, ఇన్ని రాళ్ళు ఉన్నాయి కదా, వీటన్నింటినీ వదిలిపెట్టి నన్ను మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నావు ఇలా ఏడుస్తుందంట శిల్పం శిల. చివరికి ఒక రోజు ఆయన ఒంటో నడుచుకుంటూ వస్తాడట. ఆయన చేతుల్లో ఏమీ లేదనమాట. అప్పుడు ఆ శిల అనుకుంటుందంట, ఈ రోజు నేను దెబ్బలు తినడం మానేశాను, అమ్మయ్య ఇంకా ఆయన చేతుల్లో ఏమీ లేదు అని ఆనందపడుతుంటుందంట. ఈ లోపల ఆయన ఏం చేస్తాడట అంటే జోబులో వచ్చి 2 పేపర్లు తీస్తాడట. వాటిని ఏమంటారు అంటే స్టోర్ పేపర్స్ అంటారు. ఏంటంటే ఆ బండ ఏమవుతుంది, చక్కగా సుఖంగా తీసిద్దాడు కదా, రఫ్ ఉంటుంది కదా, ఆ రఫ్నెస్ పోయి స్మూత్గా తయారవ్వాలంటే ఏం చేస్తాడండి, ఇట్లా గీపుతాడు అనమాట. ఇలా గీపుతాడు అనమాట. ఎంత రచ్చర్ అంటారు. అందుకే రచ్చర్ అంటేనే భయంకరమైనటువంటి బాధ. అలాంటి బాధలకు కూడా గురవుతారు శిష్యులు ఒకనొక సమయంలో. కానీ దాన్ని కూడా ఎవరైతే అధిగమించగలుగుతారో తర్వాత ఆయన జీవితాంతం కాదు కొన్ని వందల సంవత్సరాలైనా కూడా చదువుకుంటాడు. అవునే కదా, అది శిష్యు యొక్క లక్ష్యం. అలా ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న విషయాలకే సార్ చెప్పారు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఒక్కరైనా ఆ విధంగా తీసుకోగలిగితే మా జన్మ ధన్యమైపోయినదే. అవునే కదా. ఎందుకంటే ఒక్కరైనా బాగుపడాలని కదా. అది స్వామి చిన్మయానంద మహారాజ్ అనేవాళ్ళు ఎంతమంది మీరు భగవద్గీత విశ్వవ్యాప్తంగా అనంతరిస్తూ కూడా వెళ్ళి మీరు గీతని బోధించారు కదా. అప్పుడు స్వామి వివేకానంద తర్వాత ఎంతమంది మారారని, ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారంటే అంటే ఓన్లీ 1% అన్నాడు. ఎవరైనా ఐ ఆమ్ ద ఓన్లీ 1% అన్నాడు. ఓన్లీ నేను ఒక్కడే మారాడన్నట్టు కదా. అందరూ మారాలని కాదు, అందరూ మారాలనే కోరుకోవాలి. కానీ కొన్ని వేల మందిలో ఒక్కరు మారినా కూడా సంతోషపడతాడు సద్గురువు కదండి. కాబట్టి ఇక్కడ అలాంటి సద్గురువులందరికీ నమస్కారం చేసుకోవాలి. అలాంటి శిష్యులకు కూడా మరి తట్టుకొని నిలబడేటటువంటి ఆధ్యాత్మిక సాధన పరంగా ముందుకు వెళ్ళేటటువంటి వాళ్ళందరినీ కూడా మనం తెలుసుకోవాలి ఈ శ్లోకం ద్వారా. అయితే చివరికి చూడండి, ఇక్కడ 35 శ్లోకాలు ఏం చెప్పారు అంటే దేన్ని పొందాక ఇంకా తిరిగి మళ్ళా మోహంలో పొందారు. అలాంటి దివ్యమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది అందరిలో కూడా ఉందని తెలుసు. ప్రతి ఒక్కరిలో కూడా జ్ఞానం ఉంది, కాకపోతే అది అవ్యక్తంగా ఉన్నది. అగ్ని అంతటా ఉందా లేదా చెప్పండి. కానీ ఎప్పుడు బయటకు వస్తుంది అగ్ని? గట్టిగా ఈ చేతిలో కూడా అగ్ని ఉంది, మైక్లో అగ్ని ఉంది కదా, వాక్కులో అగ్ని ఉంది. అందుకే పక్షమైనటువంటి వాక్కులు వస్తే వాళ్ళు బాధాకరంగా ఉంటుంది కదా, ఫైర్ వస్తుంది అన్నమాట లోపల నుంచి కదా. అందుకని ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ శక్తిని వేడికి తీయాలంటే
దాన్ని ఇక్కడ గురూపదేశము అంటారనమాట. ఆ గురూపదేశం ఎప్పుడైతే పొందుతాడో ఆయనలో ఆ శక్తి నెమ్మదిగా ప్రజ్వలింపబడుతుంది అనమాట. దీన్ని ఆత్మానమరణే కృత్వ ప్రణవంచోత్తరణం జ్ఞాన నిర్మలనాభ్యాస దీపం ప్రజ్వాలయామ్యహం. దీపం వెలిగించేటప్పుడు మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానము వ్యక్తం అవ్వాలంటే ఏం చేయాలి? జ్ఞాన నిర్మలనం. వదనం అంటే మధ్యలో తవ వేసేస్తే వెనొచ్చి ఏం చేయాలంటే బాగా అంతర్గతం చేయాలన్నమాట. అప్పుడే జ్ఞానమైనటువంటి దీపం పెరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది అనమాట. ఏంటంటే మేము చాలా పాపాలు చేసామండి, చాలా పాపాలు, ఇంకా మామూలు పాపాలు కాదు, అలాంటి వాళ్ళకి ఏమైనా నిష్కృతి ఉందా, అలాంటి వాడు బాగుపడతారు అనేటటువంటి సందర్భం వస్తే ఆయనకు అవకాశం ఉందా? ఎందుకంటే ప్రపంచంలో ఎవ్వరు కూడా ప్యూర్ కాదు కదండి, ఏదో ఒక ఇంప్యూరిటీ ఉండనే ఉంటుంది. మనిషి పుట్టిన తర్వాత మహాత్ముడైనా కూడా మార్చుకుంటాడు. మహాత్మా గాంధీ అని చెప్పాడు, అదే కదా. అందుకని ఇక్కడ ఈ ప్రశ్న చాలా అద్భుతమైనటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే అభిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః. ద బెస్ట్ సూపర్లేటివ్ క్వాలిటీ అంట. ఎవరిలో? పాపం చేసిన వాళ్ళలో కూడా. నేను మామూలు పాపిస్తువాడిని కాదండి, ద బెస్ట్ పాపిస్తువాడు అనమాట కదా. అలాంటి పాపిస్తువాడికైనా కూడా భగవద్గీతలో నిష్కృతి ఉన్నది. అంటే స్వామి పరమహంస వారు అంటారు, కొండంత ఎక్కువ దూదిలో చిన్న నిపులో పడితే ఏమైందని ఒకేసారి భస్మైంది. అందుకే ఏంటంటే నిజంగా మారాలి, దొంగతనం కాదు వాళ్ళ పైకి అందరికీ కనిపించేలా మారడం కాదు, నిజంగా మారాలి అనుకునేటువంటి వ్యక్తి ఆయన పాపం అంతా కూడా అదే జన్మలోనే దగ్గరైపోతుంటారు భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించడం. అందుకే మనకి వాల్మీకి మహర్షి బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఆయన పుట్టింది బ్రాహ్మణ వంశంలోనే, పెరిగింది ఎక్కడో బొలివాదలు పెరిగారు. బట్ అనేక రకాలైనటువంటి బందిపోటు దొంగలాగా మారాడు. కానీ చివరికి ఎలా మారిపోయాయి అంటే సప్తర్షుల ద్వారా ఆయనకి వాల్మీకి అంటే వాల్మీకి నుంచి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అంటారు. అంటే తన మీద పుట్టలు చేసేంత వరకు కూడా ఆయన తపస్సు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎవరైనా కూడా మారాలనే సత్సంకల్పం ఉన్నప్పుడు లాస్ట్ మినిట్లోనే వాళ్ళు వచ్చారు. అందుకే దుర్యోధనకి తోటలు పెట్టుకుంటేసి కూడా ఒక అవకాశం ఇచ్చాడు. వస్తావా బయటికి, ఇప్పటికే లేదు, నేను అలాగే వస్తాను అన్నాడు. వదిలేశాడు స్వామి. ఎవరైనా అవతారం పూర్తయినా కూడా వదిలేయాల్సిందే. అందుకే సందర్భం వచ్చింది. మొన్న కూడా ఎవరో టాపిక్ తీసుకొచ్చారు, మీరు అనుకుంటారు కదండి, జగదీష్ గారు. ఏంటంటే 100 మంది పిల్లలు ఉన్నారు కదా, 100 మంది పిల్లలు ఒక్కడైనా కూడా మా తలకొరువు పెట్టడానికి నువ్వు మిగిలించి ఉంటే బాగుండేది కృష్ణ, ఎంత పనిచేసావయ్యా. కాబట్టి నీ వంశం కూడా నిర్వంశం అవ్వాలి. ఎవరు పెట్టారండి శాపం? గాంధారీదేవి కదా. ఆయన అన్నాడు, మహాభారతం ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఆయన అన్నాడు, అంత దేవుడి యొక్క అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, కానీ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం ఫస్ట్ ఉండాలి కదా. తర్వాత దేవుడు అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. తల్లిదండ్రులకు అనుగ్రహం ఉండేది ఎవరి వల్ల? దేవుడు. నీ దృష్టి, నీ చూపి నీ పిల్లల మీద లేదు, నా దృష్టి నీ పిల్లల మీద ఎదుర్కొంటుంది. అవునా? నువ్వే సరిగ్గా పెంచలేదు కాబట్టి పెంచడమే నువ్వు చేసినటువంటి మిస్టేక్ ఉంది అక్కడ. ఇక దేవుడు గురువు ఏం చేస్తాడు? ఎవరు చెప్పినా ఎదుర్కొంటారంటే వాళ్ళంతా. అవునా? ఈరోజు అరాచకాలకి బాధలు కలుగుతున్నాయంటే వాళ్ళ తప్పు కాదండి, వాళ్ళు పెంచిన వాళ్ళ తప్పు. అయితే ఇంకొక పాయింట్ ఉంటుంది, కొంత తల్లిదండ్రులు మంచిగా ఉంటారు, పిల్లలు ఎందుకో తెలియదు, అది పూర్వజన్మ సంస్కారం అనుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు రైలు తీసుకున్నారు, వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఏదో సర్టిఫికేట్ ఇచ్చారు, అదేదో చిన్న చిన్ననే వాడుతుంటారు కదా. వాళ్ళు చెప్పింది చూసారు కదా, మన ప్రథమార్థంలో వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఎలా చెప్పలేమండి, కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి బీజాలు మీరు అంతా వేసినట్టే కదా తల్లిదండ్రులుగా మీ రెస్పాన్సిబిలిటీ అన్నమాట కదా. అది మీరు నెరవేర్చారు. మీరు మామూలుగా పార్కులు తీసుకెళ్ళిపోవచ్చు, సినిమా తీసుకెళ్ళిపోవచ్చు, సినిమా షికారులు ఉన్నాయి ఈ రోజుల్లో, ఎన్ని ఉన్నాయో, స్నో వరల్డ్ అంటారు, తర్వాత ఏదో అంటారు. అయితే ఐఫై ఫ్యామిలీస్ అనే
కాదు, లోపే కాదు, మనకు కావాల్సింది సంస్కారం ఉండేవాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు వెతుకుంటూ వస్తారు. వాళ్ళు ఎంత అదే సంస్కారం ఉంటారు అన్నమాట. దీన్నే యోగ భ్రష్టోభిజాయతే, ఆరోగ్యం వస్తుంది. ఉత్తమంగా ఉంటారట, డబ్బుకి కొదవదట, పేరు ప్రఖ్యాతిని కొదవదట, డబ్బాయి వాళ్ళు ఇంట్లో కొడతారట. వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారట అంటే సాధు పురుషులను తీసుకొస్తారట. దండం పెట్టు, మాతాజీ దండం పెట్టు, స్వామి దండం పెట్టు, దేవుడు దండం పెట్టు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి దండం పెట్టించడం, నమస్కారం చేసి అలవాటు చేస్తారు. మరి వాళ్ళు కోటేశ్వరులు కదండి, ఎలా వచ్చిన వాళ్ళకి సంస్కారము అంటే ఈ పుట్టిన వాళ్ళని చూసారా, వీళ్ళు సాధన చేస్తూ మధ్యలో డీవియేట్ అయిపోయిన వాళ్ళంట. వీళ్ళు ఎక్కడుంటారంట అంటే అలాంటి వాళ్ళ ఇళ్ళలో శుచీన శ్రీమతం గేహే యోగ భ్రష్టోభిజాయతే, అంటే శుచిమంతులు శ్రీమంతులు అలాంటి ఇళ్ళలో ఉంటారంట. అందుకని వాళ్ళు వచ్చి ఆశ్రమాలని ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు జరిగే చోటికి వాళ్ళు వస్తారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పూర్వజంలో సాధన చేసిన వాళ్ళని అర్థం మీకు స్ఫురిస్తుందా లేదా? కొత్తగా వాళ్ళ జాతకం చూడాల్సిన అవసరమే లేదు. మా దగ్గర జాతకం చూడండి, ఎవరికే చిన్నపిల్లలు కదా ఒకలా మాట్లాడుతుంటాం సరదాగా. ఒక పిల్లడు వచ్చాడు, మాతాజీ మా అమ్మకి ఎంతమంది పిల్లలు ఉంటారు, మాతాజీ అంటున్నాడు ఈరోజు చూసి. ఊరికే కూర్చున్నారు కదా, యాక్సిడెంట్ జరిగింది చెప్పారు కదా, యాక్సిడెంట్ జరిగింది కదా అబ్బాయికి, ఎలా చెప్పారు మీరు? ముద్రే మాతాజీ మీకు తెలుసా అని అంటే ఊరికే రా సరదాగా కూర్చున్నాం అంటే పిల్లలతో, మీ పిల్లలు అయి ఉంటారు అందరూ మంది. నేను పరిగెత్తుకుంటూ వస్తున్నా, వస్తే ఇప్పుడు అక్క తీసుకొచ్చి ఈ పిల్లలకి ఎంతమంది పిల్లలు మాతాజీ అంటున్నారు. తర్వాత చెప్తారే అన్నాడు. అంటే సరదా, అంటే మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం లేదు. మన యొక్క సంస్కారాలు, మనం చేసే పనులు, మన పూర్వజన్మలో ఏం చేస్తామో మనకి అర్థమైపోతుంది సూచాయిగా. మామూలుగా మొన్న ఏంటన్నారండి అంటే మొన్న అంటే అవుటైకి వచ్చే ఆలోచిస్తారు కదా, మనం తినే ఆహారమే మనం మర్చిపోతున్నాం. నిన్న తిన్న ఆహారమే ఈరోజు వెంటనే గుర్తుండట్లేదు. మరి పూర్వజన్మ ఎలా గుర్తుంటుంది అయ్యా మనకి అంటే మనం చేసినటువంటి పనులే మన పూర్వజన్మను కనిపిస్తాయి. ఇప్పుడు చేసే పనులు మనకి వచ్చే జన్మకు ఉపయోగపడతాయి. కాబట్టి అది సత్కర్మ జన్యం. ఈ స్థూల శరీరం ఏంటంటే సత్కర్మ జన్యం అంటారు. సత్కర్మ చేయడం వల్ల భగవద్గీత అనుగ్రహం వల్ల ఈ స్థూల శరీరం మనకి ఎక్కడ ఉండాలి, ఎలాంటి వాళ్ళలో మనం పెరగాలి. భగవద్గీత మన చేతిలోకి వచ్చింది, ఈరోజు మనం చదవగలుగుతున్నాం అని అంటే కొంతమంది స్వామీజీలు ఇప్పుడు చెప్తున్నారు. చిన్మయానంద స్వామిజీ 1950s చెప్పారు భగవద్గీత యొక్క వాల్యూ. ఈ రోజు ఏం చెప్తున్నారు అయ్యా అంటే కొంతమంది ఆన్లైన్ ద్వారా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకాలంలో భగవద్గీత 18 చాప్టర్స్ కూడా చాలా నేర్చుకున్నారు. ఇప్పుడు వచ్చిందనమాట అందరికీ ఉత్సాహం కదా. మరి గీతా సమాజం పుట్టి 49 ఏళ్ళు అయింది కదా, అంటే 50 years అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ కూడా. చిన్మయానంద స్వామిజీ స్టార్ట్ చేసి 1950s స్టార్ట్ చేశారు ఆయన. ఇప్పుడు స్వామిజీ కొంతమంది ఏమన్నారు అంటే పేరుకున్నటువంటి స్వామిజీలు, గర్భ సత్యానంద స్వామిజీ లాంటి వాళ్ళు, మీ బిడ్డ ఆడబిడ్డ అయితే ఆవిడ చేతిలో భగవద్గీత ఉండడం వల్ల అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటే అత్తవారింట అయ్యవారింట ఇద్దరికీ కూడా మోక్షం వస్తుందంట. మీరు ఏ ప్రయత్నం చేయకపోయినా ఆ ఆడబిడ్డ చదవడం వల్ల. సరే ఎంత పుణ్యమైతే సరే మనం అనుకుంటాం కదా, గీత చదవడం వల్ల ఏమొస్తుందండి, ఏం చెప్పలే కదా. విష్ణునామస్నామం చదివితే వచ్చిందని చెప్తారు, నగదాన స్తోత్రం చదివితే ఆ ఫలితం వచ్చిందంటారు. మరి గీత చదవడం వల్ల ఏ ఫలితం వచ్చిందని అడుగుతారు కదా. మీరు గీతాభ్యాసం వదస్తుందా, గీతా మహాత్మ్యం కూడా చదువుతూనే ఉంటారు. గీత చదివితేనే ఫలితం వస్తుంది, గీతా మహాత్మ్యం చదవకపోయినా పర్లేదు, ఆల్రెడీ ఫలితం వచ్చేస్తున్నాం తెలియదని. అందుకని పరమ దుష్టుడైన దుర్మార్గుడైనా నేను మారాలి మంచిగా అంటే ఆయన పాపాలను కూడా పటాపంచలైపోతుంది. అంతేగాని సనాతన ధర్మ ఈజ్ నాట్ ఏ సండే రిలీజియన్. ఓకే, చాలా మంది సండే రెడీ స్వామి నేను అభివృద్ధి చేసింది కదా ఆమె అనేసారు ఆయన. అంటే మండే నుంచి మళ్ళా రెడీ టు మళ్ళా రెడీ అయిపోవద్దు, ఇది కాదు. అది సనాతన ధర్మ నిజంగా మారాలి, ఈ జన్మలంగా మారిపోవాలి. సరే చిన్న చిన్న అవకతవకలు ఉన్నాయి, చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, వాటి నుంచి కూడా నేను ఈ రోజు నుంచి మానేయాలనుకోవాలట. ఒక ఆయన బర్త్డే వచ్చాడు, వస్తే నాకు నీ బర్త్డే అంటే దీవించానంటే నేను దీవించున్నాను. ఈ రోజు నుంచి
భగవద్గీత చదువుతారంటే దీవిస్తాం, లేదా దీవించు అంటే పాపం 18 అధ్యాయాలు వచ్చి నేర్చుకున్నాను నా దగ్గరికి వచ్చి ఆయన కర్నూలులో. మాతాజీ ఈ దయ వల్ల నేను భగవద్గీత నేర్చుకున్నాను అంటే మనం ఒక బర్త్డే అయినా మారిపోవాలి, ఆలోచించైనా ఇది చదవాలి, రామాయణం చదువుకోవాలి, మహాభారతం చదువుకోవాలి, లేదా భగవద్గీత ప్రతి శ్లోకంలో ఏముందో తెలుసుకోవాలి అని ఒక దృఢమైనటువంటి ప్రజ్ఞని పెట్టుకోగలగాలంట. అప్పుడు తెలియకుండా మనకి అవకాశాలు భగవంతుడే ఇస్తారు. మనం సత్సంకల్పం చేస్తే సద్గురు మన దగ్గర నడుచుకుంటూ వస్తాడండి. నిజంగా ముడుచుకున్నటువంటి మొక్క దగ్గరికి దేవుడు రాడంట, రాముడు రాడంట, విష్ణుమూర్తి రాడంట. ఇలా తెరిచినటువంటి పుష్పం ఏదైతే ఉందో అక్కడే పువ్వు వస్తుందంట. అవునే కదా? అలాగే దేవుడు కూడా. కాబట్టి మనం సంసిద్ధత చేసుకోవాలి. కానీ ఇప్పుడు 37వ శ్లోకం 38 చూడండి. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఎలా అంటే జ్వలించేటటువంటి అగ్నిలో కట్టెలు కాల్చినట్టుగా ఎలా అయితే అన్నీ కూడా దహనం అయిపోతూ ఉంటాయో, చెత్త చెదారం అంతా కూడా మనకి ఒకటే సొల్యూషన్ కాల్ చేసుకుంటాం ఎక్కడికక్కడ. అందుకే భోగిలో కూడా మనం ఏం చేస్తాం, అన్నింటిలో ఉండేటటువంటి వ్యర్థాలన్నింటినీ కలిపి భోగిమంటలో వేసిస్తాం. అలా చేయడం వల్ల ఒక క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి అందుకని డెస్ట్రాయర్ అంట ఎవరు, పరమశివుడు. ఎవరయ్యారంటే ఆయన కన్స్ట్రక్టివ్లీ డెస్ట్రాయర్ అనమాట. అంటే ఇది ఒక మందిరం ఉంది, బాగా తయారవ్వాలంటే పాత ఏం చేస్తాం, మనం పూజిస్తాం. అలాగే ఇక్కడ కూడా ఈ కట్టెలన్నింటినీ కూడా కాల్చివేసినట్టుగా ఈ జ్ఞానాన్ని ఏం చేస్తున్నాయి అంటే మన కర్మలన్నింటినీ కూడా తెగ పూజేస్తుంది. చూడండి, నహి జ్ఞానేన సదృశం. చిన్న విషయంలో ఒక తెలుగు మ్యాగజైన్ ఉంది, ఇప్పుడు కూడా అరణ్య స్పందన, దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు మ్యాగజైన్ ఉంది. దాంట్లో మొట్టమొదటి కొటేషన్ ఏంటంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. అంటే జ్ఞానం కన్నా మించింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. దేర్ ఇస్ నో ప్యూరిఫైయర్ దాన్ ద నాలెడ్జ్. ఎందుకంటే జ్ఞానం ఉంటేనే మనం దేనైనా సాధిస్తాం. కాబట్టి ప్రతి దానికి కూడా పాపశాస్త్రం చూడండి, కొంతమంది అంటారు అన్ని టీవీలో చూసి చివరికి ఆవిడ పొయ్యి వెలిగించలేదండి అందుకే పాపం లేదండి అంటుంది. అంటే పాపం పొయ్యి వెలిగించేది కూడా చెప్పాల్సి వస్తుంది. అలా వెలిగించండి అంటేనే ఈనాడు పిల్లలు వెలిగిస్తున్నారు, లేకపోతే దాని అన్ని చూస్తూ ఉంటారు అనమాట. అలా ఉంటుంది అనమాట మన జ్ఞానం కదా. అందుకని ఏమన్నారు అంటే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. అంటే కాలక్రమేణా ఈ యోగ సంసిద్ధి పొందినటువంటి వాడికి జ్ఞానం అద్భుతమైనటువంటి ప్రకాశంగా రూపుదిద్దుకుంటూ ఉంటుంది అనమాట. అందుకే గురు శాస్త్రస్య సత్యబుద్ధి ఇది అవధారణం, ఇది శ్రద్ధ. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేకపోతే జ్ఞానమే లేదు. ఏ విషయమైనా కూడా శ్రద్ధ ఉండాల్సిందే. అదని నమ్మకం అన్నారు అనమాట. శ్రద్ధ అంటే ఏంటి? నమ్మకమే శ్రద్ధ. మనం అనుకుంటాం అనమాట ఏంటి, కొన్ని విషయాలు చూడండి,
పాలేస్తారు. మరి వాళ్ళకి అంత జ్ఞానం ఉంది కదా, ఈ ప్రపంచం మాయా అంటున్నారు కదా, పుట్టలో పాలు తిరిగారండి. అవునా? లేదంటే నేను ప్రదక్షిణ చేయాలంటే ప్రదక్షిణ చేస్తారు వాళ్ళు కూడా. అని నేను ప్రదక్షిణ చేయాల్సిన అవసరం లేదు కదండి, చేస్తారు. ఎందుకు చేస్తారయ్యా అంటే ఆయనకి తెలిసిపోయింది వాళ్ళని. ఏంటి అంటే ఈ ప్రపంచం అంతా ఉన్నది పరమాత్మే, కానీ ఇక్కడ కూడా ఉన్నది ఎవరు? పరమాత్మ. పుట్టలో కూడా ఉన్నది ఎవరు? మరి అదువులో ప్రత్యేకంగా కూడా ఉన్నప్పుడు పుట్టలో పాలేసే తప్పే ఉందండి. కానీ కొంతమంది అంటారు అసలు మీ హిందువులు చాలా మూఢమైనటువంటి వాళ్ళు, పుట్టలో పాలేస్తారు, చెట్టు కనపడతారు కదా, రకరకాలుగా ఉంటాయి. పుట్టలో ఉన్న పాలు వచ్చి నిజంగా పాలు వేస్తాయండి, ఊరికే పాలు పోస్తుంటారు. ఆ పాలన్నీ కలిపితే పెద్ద పెద్ద ఏమంటారు అనాథ పిల్లలకి పాలు పోసేయచ్చు కదా. ఆ వ్యక్తి అంటాడు, ఆ వ్యక్తి జన్మలో అనాథాశ్రమం వెళ్ళినాడు, మళ్ళా పిల్లలకి ఏమి కూడా చేస్తున్నాడు. కానీ విపరీతంగా తాగుతుంటాడు మళ్ళా. ఆయనకి మాత్రం వేలకు వేలు ఖర్చు పెడతారు. మరి అప్పుడు మనం కృష్ణ వేస్తే అవునా? ఎందుకంటే ఇంత పెద్ద దేవాలయాలు అన్నీ కూడా అవసరమా? అయోధ్య పట్టణానికి, అయోధ్య రామ మందిరానికి అన్ని కోట్లు అవసరమా? అంటారంట రాముడయ్య, రాముడు ప్రపంచమే అయింది కదా, ఈ విశ్వమే అయింది. లక్ష్మీదేవి ఆయన భార్య, అంత మాత్రం కట్టుకుపోతారండి ఆయన. మీద ఏమైనా తెచ్చావా తల్లిదండ్రుల నుంచి కొంచెం ఎవరైనా మాట్లాడడానికి? ఓ సినిమా థియేటర్లు, మాల్స్, లేకపోతే కేకేటో అబ్బా ఇప్పుడు కట్టారండి, వెళ్ళి చూడాలండి, అబ్బా అబ్బా అన్నప్పుడు ఏ రాముడికి మొదలు కడితే అబ్బా అనకూడదా? అక్కడ మాత్రం డబ్బులు కృషి చేస్తుంటారు, మిగతా వాటికి మాత్రం కృషి చేయరనమాట. ఇదే అజ్ఞానం అంటే కదండి. కాబట్టి ఆయన కంచెల్లో గోపన్న కదా, ఆయన ఏమంటారు దేవుడు సొమ్మే కాదు, ఏమంటారు రాజు సొమ్మే కాదు, అందరూ ఇచ్చింది కూడా ఉంది అందులో చాలా. అలా చేస్తే ఏమైంది అంటే సీతమ్మలు చేసి చింతాకు బతుకం ఎవడబ్బా సొమ్మని అని ప్రశ్న వేస్తాడు కదా రామచంద్ర అంటాడు. అంటే దేవుడే ప్రశ్నించాడనమాట ఆయన కదా. మరి ఆయనే అంత గట్స్ ఉన్నాయి. మరి ఆయన భద్రాచలంలో ఆ రామ మందిరం నిర్మాణం చేశాడే. మరి మనం అందరం కలిసి రాముడికి అంత పెద్ద నిర్మాణం చేయడం తప్పే ఉందండి. ఇలా ప్రశ్న అనమాట, అనవసరమైనటువంటి ప్రశ్న వేస్తారు. సరైనటువంటి నమ్మకము, శ్రద్ధ లేకపోవడం వల్ల, శాస్త్రం చదువుకోకపోవడం వల్లనే ఈ బాధలన్నిటికీ మూలంగా అంటే గురువుల్ని ఆశ్రయించరు, దగ్గరికి రారు కదండి, సమయాన్ని ఇవ్వరు, కానీ ప్రశ్నలు మాత్రం వేస్తారు. అయితే ఈ ప్రశ్నలు వేసే వాళ్ళు వచ్చి కొంచెం చదువుకుంటూ గురువు సపోర్టుగా ఉంటే ఈ ప్రశ్నలు ఎవరు కూడా వేరే ఎంకరేజ్ చేస్తారు, అవును కదండి. అందుకని ఇక్కడ ఏమన్నారు, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. ఆ జ్ఞానంలో ఉన్న కంప్లీట్ నాలెడ్జ్ ఉండడం వల్ల మనసు శాంతిగా ఉంటుంది. ఈరోజు తాగుబోతు వాళ్ళు ఎందుకు అలా తాగిస్తున్నారు? ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు, జాబ్ చేసే పిల్లలు రోడ్ల మీద ఎందుకు తాగుతున్నారు? ఇవన్నీ రకరకాలు ఉన్నాయండి. ఆంధ్రాలో చూస్తే పెద్ద పెద్దవి ఏవో జరుగుతుంటాయి అన్నమాట. ఎందుకంటే అంటే మనశ్శాంతి లేక, అంతే. డబ్బులు ఉన్నాయి కానీ ఎలా వాటిని ఖర్చు పెట్టాలో కూడా తెలియక, శాంతి లేని సుఖం ఎక్కడ, జీవితం ఎక్కడ అంటారు చూసారు. మనశ్శాంతి అనేది ఎక్కడ వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోకపోవడం వల్ల తాగితే వస్తుందేమో అనుకుంటారు. లేదా ఏ డ్రగ్స్ వేసుకుంటే అదే తాగితే ఏదో శాంతి, అప్పుడు తాత్కాలికమైనటువంటి శాంతికి లోనైపోతున్నాడు. కానీ అసలైనటువంటి శాంతి అది కాదయ్యా. నిన్ను నువ్వు తెలుసుకుంటేనే పరమశాంతి, ఆధ్యాత్మికంగా ఉంటేనే శాంతి. మీకు తెలుసో తెలీదు, ఇక్కడ నుంచి అమెరికా వాళ్ళు సున్నాలు పెట్టుకున్నా కూడా దాని వాల్యూ లేదంట. దానికి ముందు ఒకటే వేశారనుకోండి, అప్పుడు ఎంత వాల్యూ వస్తుంది? అదే భగవంతుడు అనమాట. అలాంటి వాళ్ళే ఈ ప్రపంచంలో, ఈ కలియుగంలో ఆనందంగా ఉండగలిగారు. భగవద్గీత ఉన్న చోట, భాగవతం ఉన్న చోట, రామాయణం ఉన్న చోట, మహాత్ములు ఉన్న చోట తల్లి పురుషుడు లోపలికి రాడు. చెప్పారు కదా మనకు ఆల్రెడీ. అందుకని మన చుట్టూరు ఒక ప్రొటెక్షన్, ఒక జోన్ ఏర్పాటు చేసుకోవాలంటే మనం ఎప్పుడు కూడా సత్సంగంలో ఉండాలి, దైవజ్ఞుల యొక్క సన్నిధిలో ఉండగలగాలి. అందుకే మీరు రోజు కనీసం ఒక అధ్యాయంలో ఒక శ్లోకమైనా చదవండి.
చదవండి చదవండి ప్రతిసారి చెప్తున్నాను. మీ ఇంట్లోనే కూర్చోండి, ప్రతిసారి పుస్తకంగా రావడానికి కుదరదు. మీ ఇంట్లోనే మీరు కుదిరితే మీరు డైరీ ఉంటుంది కదా, ఖచ్చితంగా మీకు డైరీ ఉంటుంది. ఆ డైరీలో శ్లోకం రాసి కింద పక్కనకు రాయండి. మీకు ఏం అర్థమైంది అలా కూర్చొని ఒక్క నిమిషం ఆలోచించండి చాలు, అదే పూజ. మీరు మళ్ళా దీపం పెట్టి హారతి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అదే పూజ మీకు. జెంట్స్ అయితే మీకు చెప్తున్నాను, ఎందుకంటే అది కూర్చొని రాత్రినే వస్తుంది కనీసం పడుకునేటప్పుడైనా, లేదంటే ఉదయాన్నే పనుల మీద బయటకు వెళ్ళిపోతున్నాను కదా, రాత్రి పూటైనా ఆ పని చేసుకోండి. కానీ ఆనందం వస్తుందంటే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడైనా తిరగండి, కానీ అదే మిమ్మల్ని రక్షించండి. మన మీరు ఆ చిన్న ప్రయత్నం చేస్తున్నారే, అదే మీ జన్మకి స్వాతంత్రం ఇచ్చేది. కాబట్టి జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అజేయాలి అని చెప్పి అన్నారు. అలా కాకుండా ఉన్నవాళ్ళు ఎలా నాశనం అయిపోతున్నారు. నేను చెప్పట్లేదు, ఆయన చెప్తున్నారు స్వామి. 40:41 అగ్నిశ్చ శ్రద్ధధానశ్చ ఆజ్ఞాని కూడా చూడండి, ఆజ్ఞ లేదు. అగ్నిశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మబంధం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ తస్మాదజ్ఞాన సంభూతం హృస్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆత్తిష్ఠోత్తిష్ఠ భారత. జ్ఞానము శ్రద్ధ లేనటువంటి వాళ్ళు సంశయాత్మ వినశ్యతి, అంటే ముక్కులో గాలి లోపలికి వెళ్తుందా లేదా కూడా సంశయంగా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది అలా బతుకుతారా, నేను రోజు ప్రాణం ఇలా తీసుకుని ఇలా వదులుతున్నాను కాబట్టి నేర్చుకున్నాను అనమాట. ఆయన ప్రాణాయామం ఇలా చేయాలి, మనకి లోపలికి బయటకి ఇలా శ్వాస ఇలా ఆడుతుంది, శ్వాస బయటకు వెళ్ళినట్టు లోపలికి వెళ్తున్నాం మాట్లాడి ముక్కు గట్టిగా పట్టుకుని చచ్చిపోయి ఉంటారు కొంతమంది కదా. సంశయాత్మ అంటే ఇలా కూడా ఉంటారు కొంతమంది. మరికొంతమంది ఏ జబ్బు ఉండదు వాళ్ళకి, ఎన్నో టెస్టులన్నీ తీసుకుంటారు కదా. బ్రెయిన్ మ్యారో అంటారు, ఇది అంటారు, అది అంటారు, అన్ని టెస్ట్ చేసుకుంటారు. బాబా ఏంటి డబ్బులు ఖర్చు కొడతారు కదా. కానీ సంశయం ఇవాళ నీకేమి లేదయా రోగం అంటే కూడా ఏమో రోగం ఉందేమో, ఇదే పెద్ద రోగం కదండి. అనుమానమే పెద్ద రోగం కదా. కాబట్టి అనుమానమే పెరిగిపోతూ అన్నట్టుగా ఇక్కడ సంశయాత్మ వినశ్యతి. ఒక డాక్టర్ గారు లేదు, ఒక వ్యక్తి అంట, సార్ మీరు చిన్నప్పటి నుంచి నాకు ఒక పరమ చెడ్డలో ఉందన్నమాట, నేను పురుగుని. ఎవరండి? నేను పురుగుని. పురుగు అంటే తెలుసు కదా, పురుగు అంటే. ఆయన కూర్చోబెట్టి ఒక 2-3 గంటలు బాగా ఏం చేస్తాడైనా మంచి బాగా చెప్పాను అనమాట. పురుగు కాదైనా పురుగు కాదైనా చుట్టూ ఎంత బాగా ఉంది, దేవుడి జ్ఞానం ఉందని చెప్పాడు అనమాట. ఓకే సార్ అంటే బయటకు వెళ్ళాక సార్ మొదలు వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటూ చెప్పు మళ్ళా ఏమిరా నాయన అంటే అక్కడ కోడిపేట కనిపించింది, వెంటనే నాకు భయం వేసింది అంటే. నేను చెప్పాను కదా పురుగు కాదని, ఇంతవరకు నీకు ఎంతసేపు నీకు ఈ విధంగా చెప్పాను ఆయన అంటే, నాకు తెలుసు సార్ నేను పురుగు కాదని, కానీ ఆ కోడిపేటకు తెలియదు కదా నేను పురుగు కాదని అన్నట్టే. అంటే ఏంటక్కడ నేను పురుగునే అని ఒప్పుకున్నాడు అనమాట కదా. ఇలా ఉంటుంది అనమాట మన జ్ఞానం కదా. అందుకనే
ప్రశ్నలు రావట, అన్నీ తెలిసిన వాడికి ప్రశ్నలు రావట, సగం తెలిసి సగం తెలియని వాడికి ప్రశ్నలు వస్తుంటాయి. వీడిపోతుంటాడు అందరినీ కదా. అందుకని ఇక్కడ నేను ఎక్కిన బస్సు యాక్సిడెంట్ అవుతుందేమో, నేను ఎక్కిన ట్రైన్ ఏమైనా మొదటి నుండి చాలాలో కేదార్నాథ్లో హెలికాప్టర్లో దిగిపోతుంది కదా. నేను పైన కూడా హాయిగా చేశాను. అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, లోపల వాళ్ళ మైండ్ సెట్ బతుకుదా బతుకుదా. అవునా? మాకు చాలా పోతుపోయి ఈయన స్వామి పొడలో పోయే మనుషులు జన్మొస్తుంది అనుకుంటాం మన వాళ్ళు కదా. వాళ్ళైతే మిగతా వాళ్ళు బాధ ఎలా ఉంటుందో మాకు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ వెళ్ళిపోతాం. అవునా? కాబట్టి ఇక్కడ సంశయాత్మ వినశ్యతి అంటే ప్రతి దానికి కూడా ఒకటే క్వశ్చన్ వేయడము, సంశయాలు అంటే ఇక జీవితం ముందుకి సాగు. అందుకని ఇక్కడ నాయనంలో పోసిన నసుకున్న ఏమన్నా పరాంగతి ఆయనకి ఇక్కడ వేసుకోలేదు, పరలోకంలో వేసుకుంటుంది అని చెప్తూ ఏమన్నారంటే యోగం వల్ల కర్మలని వదులుచుకుని జ్ఞానం ద్వారా సంశయాన్ని నివృత్తి చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన జీవితము ఏముంటుందయ్యా అంటే అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఆయన్ని కర్మబంధము ఏమీ చేయలేదు, కర్మబంధం వదిలేస్తున్నాం. ఇక్కడ అర్జునుడు మనకి ముఖ్యమైనటువంటి రిప్రజెంటేటివ్ కదా. కృష్ణ పరమాత్మ మనకి జ్ఞానం కూడా అర్జునుడి ద్వారా చేస్తున్నాడు. ఎందుకంటే అర్జునుడికి ఒక సంశయం ఏంటి, ఈ ఆత్మ గురించి చెప్పావు, ధ్యానం అంటే ఏంటో కూడా చెప్పావు, తత్వాన్ని పొందాలి అని సిద్ధప్రజ్ఞ వైభవంలో 2వ అధ్యాయం అంతా నాకు తెలియజేస్తావు. మరి నన్ను ఎందుకు ఈ ఘోరమైనటువంటి కర్మలో నియోగిస్తున్నావు అంటే యుద్ధం చాలా ఘోరమైంది కదా, మరి నన్ను ఎందుకు నియోగించావు అంటే అర్జునుడు అప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ యుద్ధం చేయడం. మన యుద్ధం ఏంటి చెప్పండి? మన యొక్క కర్మరంగమే మనకి యుద్ధం ప్రదేశం. ధ్యానం చేసే వాళ్ళకి అదృష్టం భగవంతుడు ఇచ్చాడు, వంట చేసే వాళ్ళకి అదృష్టం వంట చేయడానికి ఇచ్చాడు కదండి. అలా జాబ్ చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు ఎవరి యుద్ధం వాళ్ళది. ఆఖరికి ఏం చెప్తారంటే చిన్న పిల్లవాడు ఇప్పుడు యుద్ధం చేసినట్ట వీటి మీద మనకన్నా వేసినటువంటి బ్యాగ్ పట్టి యుద్ధం. ప్రతిరోజు తల్లిదండ్రులు స్కూల్ వరకు పంపించిన వాడు మెట్లన్నీ ఎక్కి యుద్ధం చేయాలి కదా. ప్రతిరోజు పాప ఎక్కాలి దిగాలి, ఏ ఆయా పని యొక్క ఎవ్వరు వచ్చి హెల్ప్ చేయరు, వాడే మోసుకోవాలి. ఎయిర్పోర్ట్లో మన బ్యాగ్ మనం మోస్తున్నట్టు కదండి. కాబట్టి ఎవరి యుద్ధం, ఎవరి యొక్క స్ట్రగుల్ వాళ్ళది. అలా ఉన్నప్పుడే ఈ కర్మబంధం నుంచి మనం విడిపడతాము. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో, మన మైండ్ సెట్ ఎలా ఉంది, మనం ధ్యానం చేసేటటువంటి స్థాయిలో మనం ఉన్నామా లేదా ఇప్పుడు ఆయన 48 గంటలు ధ్యానం చేశారు అంటున్నారు, ఫుడ్ కూడా తెలియలేదు అంటే అతనికి ఆ కెపాసిటీ ఉంది నరేంద్ర మోడీ గారికి. అలా చెప్పేసి మనం కూడా 48 గంటలు కూర్చుంటామా? కూర్చోవాలా? భగవంతునికి కెపాసిటీ ఉంది, నాకు లేదు కదా. కాబట్టి మన స్థాయి ఏంటి, మన యొక్క సాధన ఎంతవరకు ఉంది, ఎక్కడ నుండి నేను మొదలు పెట్టాలి కదండి. ఎయిర్పోర్ట్ లేని చోటకి నేను ఎయిర్పోర్ట్లో అంటే విమానం మీద వెళ్తే మా ఊరు తొందరగా వెళ్ళిపోతానట అని కూర్చున్నాడు. ఆ ఊరికి ఎయిర్పోర్టే లేదు కదా. అంత దూరం వెళ్ళాలి, కొంచెం దూరం వెళ్ళి అక్కడ దిగి మళ్ళీ కావాలంటే బస్సులో కారు వచ్చి లేదండి మా ఊరు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలని అలాగే వెళ్ళాలి అక్కడికి. అంతే తప్ప ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్ మీద వెళ్ళడానికి అవకాశం ఉండదు అనమాట. అందుకని ఈ కర్మబంధం తెగాలంటే మనకి పరమాత్మ ఏ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ ఇచ్చాడో, ఏది చేయడానికి మనకి భగవతుల అనుగ్రహాన్ని ఇచ్చాడో న్యాయంగా ధర్మంగా అటువంటి కర్మని ఆనందంగా చేయాలి తప్ప ఏడ్చుకుంటూ చేయకూడదు. అదే ఇంకా పరమాత్మ మనకి ఇచ్చింది. ఆర్టిస్టోత్తిష్ట భారత చాలా ఇంపార్టెంట్. అరైజ్ అండ్ అరైజ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ స్వామి వివేకానంద చెప్తారు అన్నమాట. ఇది కఠోపనిషత్తులో ఉన్నటువంటి మాత్రం లాస్ట్ ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవర నిబోధత క్షురస్య ధార నిష్ఠా దుర్గేయ దుర్గతిని తాదరచితి అంటే అనిసగా. అంటే ఈ స్థితిని పొందాలంటే మనము నిష్ఠగా ఉండాలి, దాంట్లో పడుకోకుండా ఉండాలి, సాధన చివరి లాస్ట్ బ్రెత్ వరకు
సాధన అనేటటువంటిది కొనసాగుతూనే ఉండాలి. ఏమాత్రం కూడా డీవియేషన్ రాకూడదు స్వామి అని మనం గురువు గారికి ప్రతిరోజు పెట్టుకోవాలి. పొరపాటున నాకు లైఫ్లో ఏదైనా జరుగుతుండొచ్చు, కానీ నేను మాత్రం దేవుడిని వదలకుండా ఉండాలి. మనకి ధర్మరాజు నిరూపించింది. అరణ్యవాసంలో ఉన్న కృష్ణుడే అన్నారు వాళ్ళు. ఇంకా చెప్తారండి కొన్ని మనకి మహాభారతం రాసినటువంటి మహానుభావులు చెప్తారు, కృష్ణుడికి ఏం పట్టిందండి, ఆయన హాయిగా ఎక్కడున్నాయని గడిచిపోతుంది. ముడుపుడు టౌన్డేవాళ్ళు 100 మంది ఉన్నారు ఆయనకు వస్తుంది కదా. కానీ అరణ్యవాసంలో ఉండేటటువంటి ఈ యొక్క ధర్మరాజు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆఖరికి మన ద్రౌపది దేవితో సహా వాళ్ళందరికీ ప్రతిరోజు ఆయన కూడా వెళ్ళామంట. అరణ్యవాసంలో వాళ్ళు ఎక్కడైతే ఆ కేకారణ్యాల్లో ఉన్నారో అక్కడికి ఎవరు వెళ్ళేవారండి? కృష్ణుడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా చెప్పండి? ఆయన చక్కగా టౌన్లో ఉండే శుభ్రంగా హ్యాపీగా ఉండొచ్చు కదా. అంటే భగవంతుడంట భక్తులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు. అరణ్యవాసం ఎవరికండి? కానీ ఈ హస్తినాపురంలో ఉండేటటువంటి దుర్యోధనుడు ఎప్పుడు కూడా ఆయన మైండ్ అంతా ఎక్కడుందంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళగా బుద్ధికి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఉన్నదేమో మహేశ్వర హోటల్లో, కానీ దృష్టి ఎక్కడుందయ్యా అంటే అంతా బయట ప్రపంచంలో ఉంది కదా. కాబట్టి మన మనస్సే అంటే విత్ ద మైండ్ విత్ ద వరల్డ్ అంటారు. ప్రపంచాన్ని ఎప్పుడు జయిస్తామయ్యా అంటే మన మనస్సును మనం జయిస్తే ప్రపంచాన్ని మనం జయిస్తాం. కాబట్టి ఇక్కడ ఆర్తిష్ట ఉత్తిష్ట భారత అంటే భగవద్ధ్యానంలో నిత్య నిరంతరము కూడా నీవు సాధనాపరుడిగా ఉండేవాడే నిజమైనటువంటి భారతీయుడు. భారత 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 వస్తూనే ఉంటుంది. భా అంటే జ్ఞానం అంట, తా అంటే తరించడం, రా అంటే రమించడం అంట. ఎవరైతే జ్ఞానంలో రమించరిస్తారో వాళ్ళంతా కూడా భారతీయులు. కాబట్టి లాస్ట్ ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాసయోగో నామ చతుర్థోధ్యాయః. చతుహు అంటే ఇక్కడ కప్పివేసేది అని అర్థం అన్నమాట. వాసనల్ని కప్పివేసేదే చతుహు. దాని నుంచి బయటపడేదే ఈ ఆధ్యాత్మిక జ్ఞానయోగం. అంటే ఇక్కడ ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఓం తత్సత్. ఇప్పటి వరకు ఏదైతే చెప్పబడిందో అదంతా నిజం. ఓకే, అలాగే భగవద్గీతాసు ఉపనిషత్సు. భగవద్గీత ఎక్కడ వచ్చినాయో అంటే ఉపనిషత్తుల యొక్క సమాహారమే. మరి ఎవరి ఇద్దరి మధ్య సంవాదం జరిగింది, జరుపు లేదు, వాదం లేదు, కొట్టుకోవడం లేదు, కానీ మంచి సామరస్యంగా మాట్లాడుకుంటున్నటువంటి శ్రీకృష్ణ అర్జున సంవాదే. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి. శ్రీ భగవాన్ వాచ అంటారు, లాస్ట్ వచ్చేసరికి ఏంటి శ్రీకృష్ణ అర్జున అంటే మన కింద స్థాయి వచ్చారు అనమాట. చెప్పింది ఎక్కడ పై స్థాయి. కృష్ణుడు కూడా అవతారముక్తిగా చెప్పలేదు, ఎక్కడ ఆత్మతత్వ స్థితిలో చెప్పాడు ఆయన. అందుకే శ్రీ భగవాన్ అంటారు. లాస్ట్ లో మాత్రం శ్రీకృష్ణ అంటే చెప్పేవాళ్ళు ఎప్పుడు కృష్ణుడేనంట. భగవద్గీత చెప్పేవాళ్ళు అంటే ఆ పిల్లల్లో కూడా కృష్ణుడే ఉంటాడు చెప్పేవాళ్ళు. వినేటప్పుడు అందరూ కూడా లేక దూరలేనటువంటి అర్జునుడే ఉంటాడు. మీరు అలా అనుకుంటేనే ఇక్కడ కృష్ణమైన జగత్ అయిపోతుంది కదా. అందుకని అలా భావించాలి. అలాగే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః. కాబట్టి కర్మయోగము, జ్ఞానకర్మ, సన్యాస యోగము, తర్వాత వచ్చేది ఏంటంటే నెక్స్ట్ కర్మ సన్యాస యోగం. తర్వాత వచ్చేది ఏమిటయ్యా అంటే ధ్యాన యోగం లేదా ఆత్మ సంయమ యోగం అన్నారు. ఇలా ప్రతి అధ్యాయానికి కూడా దాని యొక్క స్పెషాలిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఇది నెక్స్ట్ అలా మిగతా భగవద్గీత 18 అధ్యాయాలు చదివి మళ్ళీ ఎక్కడికి వచ్చారు తిరిగి
ఓం ఉత్తరాస్వరవాచ ధర్మక్షేత్రే అన్నారు కదా. అంటే ఏంటక్కడ అంటే మళ్ళా తిరిగి మొదలైపోయిందండి మా గర్భరంగం కదా. ఇక్కడ మళ్ళీ ఇది పునరావృతం అవుతూనే ఉంటుంది అనమాట. ఇలాంటి జ్ఞాన యజ్ఞములు మనకి శ్రీకృష్ణ గీత సమాజ పరంగా ఇలా జరుగుతూనే ఉండాలి. ఇంకా మన తెలుగు వాళ్ళందరూ కూడా చెన్నైలో ఉండేటటువంటి తెలుగు వాళ్ళు, మీ యొక్క కుటుంబాలు, మీరే కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా మీ ఇళ్ళలోంచే రావాలి. మళ్ళీ ఎక్కడి నుంచే కాదు. మళ్ళా ఇప్పుడు జగదీష్ గారు లేకపోతే, మనోహర్ లేకపోతే, రాధమ్మ మా ఊరిని పెట్టకపోతే వస్తా మేము రామండి అనేస్తాం లేదా. అలాగే ఫ్యామిలీ మీరు అందరూ ఇలా చక్కగా ఒక కుటుంబ పరంగా అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మళ్ళా రావాలని అనిపిస్తుంది. మాతాజీ మళ్ళీ రావాలి, ఏ స్వామి మీ దగ్గరికి పరిగెత్తుకు వస్తాడైనా రానని ఎవరు అన్నారు ఉంటారా? పనులు ఒత్తిడి ఉంటే అంటారు అనుకోండి. బట్ ఇక్కడ రావాలని అనిపిస్తుంది. కారణం ఏంటంటే మన తెలుగు ప్రజానికి తెలుగు అంటే మనకి బాగా ఇష్టం కాబట్టి తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా అనిపిస్తున్నారు. వాళ్ళకి ఎక్కడున్నా కూడా ఈ జ్ఞానాన్ని అందివ్వాలి. మన తెలుగు వాళ్ళందరినీ కూడా మనం కలవాలి అనేటువంటి దృష్టం భగవంతుడు నాకు ప్రసాదించాలి, మీకు ప్రసాదించాలి. అలాగే ఈ కార్యక్రమానికి, బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి అందరూ అన్ని రకాల సహాయ సహకారాలు, ద్రవ్య రూపేణ, వస్తు రూపేణ, అలాగే సమయాన్ని కూడా ఒక పెద్ద విషయం ఇప్పుడు. ఎందుకంటే ఎవరికి కూడా 24 hours సరిపోవట్లేదు. సరిపోతున్నాయా? ఎవరిని అడిగినా బిజీ అనమాట మెయిన్. కాబట్టి సమయాన్ని ఇచ్చి కూడా ఈరోజు చాలా బాగా అన్నదానం జరిగింది. చక్కగా ఈ వారం రోజులు కూడా ఒక పండగ వాతావరణం. ఇంట్లో పెళ్లి కూడా ఎలా జరుగుతుందో లేదో నాకు తెలీదు. అంత బాగా జరిపించినటువంటి శ్రీకృష్ణ గీత సమాజం తరఫున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పూజ్య స్వామి చిన్మయానంద వారి యొక్క అనుగ్రహం మీ పైన, మీ కుటుంబం పైన, మీ పిల్లల పైన పుష్కలంగా ప్రసవ చేయాలి. ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి మీరు మరి ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ముందుకి ప్రవర్తనతో మీరు ముందుకు వెళ్ళాలి. సాధనా పరంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, మరి అమ్మాయి యొక్క సన్నిధి మనకందరికీ పెళ్ళింది కావడం కదా. పెళ్ళిళ్ళమ్మ నాకు అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే అమ్మ ఒడిలో కూర్చుని మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఆవిడ వింటుంది, నాకు భయంగా ఉంటుంది ఒకసారి కదా. అందుకని ఒడి దగ్గరికి పెట్టుకుని మాట్లాడుతూ ఉండాలన్నమాట కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా మనమైనా కూడా. కాబట్టి ఇలాంటి ఇది చూడండి ఇంకా మారిపోతూ ఉంటుంది అనమాట. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే బాహ్యమైనటువంటి భౌతికాభివృద్ధి కూడా ఈ ప్రదేశంలో జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ యొక్క ఇళ్ళలో కూడా జరుగుతుంది అనమాట. అది దీంట్లో ఉన్న పవర్ తెలుసా అండి. భగవద్గీత మాత్రం ఎవరైతే గట్టిగా వాళ్ళ జీవితంలో పడుతుంటారో వాళ్ళకి భౌతిక పరమైనటువంటి స్థాయిలు కూడా పెరిగిపోతూ వస్తుంటాయి. మామూలుగా అది కోరుకోకూడదు కానీ వస్తుంది అనమాట. అమ్మ యొక్క భగవద్గీత మాత. అందుకని భగవద్గీత మాత అంటే గీతా జయంతి జరుపుకుంటున్నాం కదా. ఏ పుస్తకానికి కూడా భద్రే లేదు. ఏ పుస్తకానికి ఉందండి? ఒక్క మాత. మరి చెప్పింది పరమాత్మ పురుషుడే కదా, మాత ఎందుకున్నారు మామూలుగా కదా. అంటే ఆయన వాక్ అనేటటువంటిది అక్కడ తల్లి అనమాట. అంటే భగవద్గీత భగవద్దేశిని అంటే తల్లి మాత్రమే పిల్లల యొక్క తప్పుల్ని కడుపులో పెట్టుకుంటున్నారు. ఇంకెప్పటి ప్రపంచంలో అలా మూసివేసే వాళ్ళు ఎప్పుడు ఉన్నారంటే ప్రపంచంలో. అందుకే తల్లికి ప్రథమ స్థానం ఇచ్చింది కదా మనకి శాస్త్రం కూడా. మాతృదేవో భవ, పితృదేవో భవ అని ఫస్ట్ ఇచ్చిన ఒకే ప్రిఫరెన్స్ ఒక తల్లికి ఇచ్చింది అన్నమాట. కాబట్టి భగవద్గీత మాత భగవద్వేషిని, నా యొక్క జన్మని సాధకం చేసుకోవాలి, నాకు మోక్షాన్ని ప్రసాదించు తల్లి అని మనం ప్రార్థించేయాలి. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీకృష్ణ గీతా సమాజం సభ్యులందరికీ, అలాగే నన్ను భోజనాన్ని తీసుకునే వారికి, మరి ప్రతిరోజు భోజనం పెట్టినటువంటి రాధమ్మ తీరానికి ఒక కేజీ నేను పెట్టేసి ఉంటుంది నాకు ఈ వారం రోజుల్లో. కాబట్టి నేను వద్దామా అంటే పెడుతూ ఉంటుంది అనమాట. తినమంటది అలవాటు కదా, తినమంటది నేను పిలిచింది కాబట్టి నాకు తెలుసు. తినే ఇంకా ఇడ్లీ అంటది అనమాట.
ఇలా ప్రేమగా చూసినటువంటి అందరికీ రావడం కూడా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. హృదయ అనుగ్రహ సిద్ధిరస్తు. హృదయ అనుగ్రహాన్ని మీరు అందరూ పాత్రలు కావాలి. హరి ఓం తత్సత్. హరి ఓం. జయ గిరిధారి గిరిధారి జయ గిరిధారి మాధవ మురార మాధవ మురార ముని జన సేవిత మాధవ మురార ముని జన సేవిత మురళీ మోహన గిరిధారి గిరిధారి జయ జయ గోపీ మనోహర గిరిధారి జయ జయ గోపీ గిరిధారి భజ గోపీ మనోహర గిరిధారి భజ గోపీ గిరిధారి గిరిధారి జయ గిరిధారి గిరిధారి జయ గిరిధారి मीरा के प्रभु गिरिधर नागर मीरा के प्रभु गिरिधर नागर मुरली मोहन गिरिधारी गिरिधारी जय जय गोपी मनोहर गिरिधारी भज गोपी मनोहर गिरिधारी मंगलम श्री कुरुक्षेत्र रक्षोविहारिणे पार्थसारथि रूपाय गीताचार्याय मंगलम कौसलेन्द्राय मणिर्गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मंगलम् मंगलम गुरुदेवाय नमः सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम शांतिरूपाय मंगलम सर्वरूपाय मंगलम बोलिए श्री कृष्णचंद्र भगवान की सियावर रामचंद्र प्रभु की सद्गुरुनाथ महाराज की सब संतन की ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति शांति शांतिः हरि ओम हर नमः पार्वती पते हर हर महादेव शंभो शंकर జగన్నాథం గారు, సి రామమూర్తి, ఎం చంద్రశేఖర్, జి బాలసుబ్రహ్మణ్యం, ప్రకాశం, బిపి హరి, జి బాలసుబ్రహ్మణ్యం చంద్రన్ వేదిక మీద కోరుతున్నాను. హరి ఓం. ఇస్తారు బాగున్నారయ్యా?
హరిఓం దక్షిణ మేలు చెన్నై రాస్తావా తమిళనాడు తెలియదు చెన్నై ఇంగ్లీష్లో రాయాలి ఆమె కూడా తమిళ తెలియదు కదా ఇంగ్లీష్లో రాస్తావా చెన్నై అట్లా ఎక్కడ రాయాలి శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 నమస్కారం